కాదబ్బా సభాధ్యక్షులు మన గుమ్మలేరు సర్పంచ్ గారు నక్కా రాంబాబు గారు, మాజీ జడ్పీటీసీ గుళ్ళ ఏడుకొండల గారు, మాజీ ఎంపీటీసీ కృష్ణ గారు, పెట్టా కృష్ణ గారు, వరస పరమేశ్వరరావు, నగర కాంగ్రెస్ నగర వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు గారు, కోరుకొండ మాజీ సర్పంచ్ అబ్బులు గారు, చిరంజీవి గారు, మార్టిన్ లోదర్ గారు, గొల్లపల్లి ప్రవీణ్ గారు, రమాదేవి గారు, గుర్రా జాషువా గారు, జోషి గారు, నారాయణ గారు, జీవి శ్రీరాజ్ గారు, హరే రామ్ గారు, హరే రామ్ కాదు హరే రామ్, హరే రే కాదు హరే రాము. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన చాలా తక్కువ సమయంలో పిలుపునిస్తే తమ బాధ్యతగా వచ్చిన యువ సింహాలందరికీ జై భీమ్. ఎందుకంటే ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. కోరుకొండ అంటే రాజమండ్రి మహాపట్టణంలో మహానగరంలో గాడాల వరకు కూడా పరిధి. అటువంటి గాడాల్లో ఒక దళితుల్ని అక్కడ వైన్ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగిందని చెప్పి ఒక ముగ్గురిని కొట్టడం జరిగింది. అది ఏదో పొరపాటున గొడవ పడ్డారు, సరే అని చెప్పి వీళ్ళు తిరగబడలేదు, వచ్చేసారు. దీనికి ప్రతీకారంగా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు, ఎవరికి పెద్దలకి చెప్పలేదు. ఆ మరుసటి రోజున పాముల శ్రీను ఇతని కారు ఉంది, ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు, సొంత కారు ఉంది, తను బతుకుదేరు. అది ఆ కారులో గాడాల దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గరికి అంతకు ముందు రోజున ఎవరైతే దెబ్బలు తిన్నారో దాంట్లో కుర్రోని తీసుకుని వెళ్తే మళ్ళీ అటకాయించారు. మళ్ళీ అబ్బాయిని కొట్టబోతుంటుంటే ఈ పాముల శ్రీను వీడియో తీయడానికి ప్రయత్నించారు. ఆ కొట్టేవాడిని వదిలేసి వీడియో తీయడానికి చేస్తున్నానని చెప్పి ఇతన్ని పట్టుకుని దారుణంగా కొట్టి కరెంటు స్తంభానికి కట్టేశారు. కరెంటు స్తంభానికి కట్టేస్తే పోలీసులు వచ్చి ఆ కట్లు ఇప్పితే పోలీసులు ఎదుర్కొంటూ కూడా దాడి చేశారు. అంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా కాదా? ప్రతి ఒక్క దళితుడు ఈ రోజున ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా లేదా? ఎందువల్లంటే నిన్న దళితులు వచ్చారు, ఇవాళ మళ్ళీ కారులో వచ్చారని చెప్పి ఒక కండ కావడంతో మరి అక్కడ దాడి చేసి కొడితే ఇది ఎప్పుడు జరిగింది దాడి? సెప్టెంబర్ 30వ తారీఖున ఈ దాడి జరిగింది.
నేను చూశాను, ఫోటోలు కూడా చూశాను. గాడాలో అయితే రావాలి కదా అని కూడా పోస్టింగ్ పెట్టాను. ఒక 3 రోజుల వరకు ఎవరు రాలేదు. కాంప్రమైజ్ అయిపోయారేమోలే అని అనుకున్నాను. 4వ రోజున అరే రాము వచ్చాడు నా దగ్గరికి. అలా ఇలా దారుణంగా జరిగిందంటే నేను చూస్తున్నానయ్యా, ఎవరన్నా వస్తారని చూస్తాను అంటే, ఆ మరుసటి రోజున మధురపూడి కుర్రోళ్ళు అందరూ కూడా వచ్చారు. వచ్చి అన్న ఇలా జరిగిందంటే, నేను ఊరు వస్తాను, శుక్రవారం ఎప్పుడో వస్తానని చెప్పి శుక్రవారమో శనివారమో వెళ్ళాను ఊరు. ఆదివారం ఆ ఆదివారం వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఒక 200 మంది కుర్రాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి నాకు స్వాగతం పలికి అక్కడ మీటింగ్ జరిపాను. అప్పుడు నేను వీళ్ళకి అందరికీ సలహా ఇచ్చాను, ఇది దాడి మీ మీద జరిగిన దాడి కాదు, పాముల శ్రీని మీద జరిగిన దాడి కాదు, ఇది దళిత జాతి మీద జరిగిన దాడి. దీన్ని వదిలేయడం అన్నది సబబు కాదు. ఖచ్చితంగా దీనికి గుణపాఠం అన్నది నేర్పాలి. దానికి ఈ విధంగా కార్యక్రమం చేయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు ఆ విధంగానే కార్యక్రమం చేశారు. చేసిన తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను, సిఐ గారితో మాట్లాడాను, డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పాల్సింది అంతా వాళ్ళు చెప్పారు. తప్పక అరెస్ట్ చేస్తామండి, 4గురిని చేసామండి, కేసులు పెట్టడంలో ఎటువంటి కాంప్రమైజ్ జరగలేదండి, మమ్మల్ని మోసం చేసి పారిపోయారు అని నాకు చెప్పడం జరిగింది. తర్వాత మొన్న శుక్రవారం రోజున నక్కా రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి పెట్టా కృష్ణ, అబ్బులు గారు వీళ్ళందరూ కలిపి వస్తే, మీరు మధ్యాహ్నం రండి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు శనివారం లోపల అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే మేము ఆదివారం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతామని చెప్పి వెళ్ళి డిఎస్పీ గారికి చెప్పిరండి. 13 సెక్షన్ అది లేదు కాబట్టి మన మీటింగ్కి సులువుగానే పర్మిషన్ ఇస్తారు. మనం అక్కడ సెంటర్లోనే పబ్లిక్కి ఆటంకపరచకుండా పబ్లిక్ని మనం మీటింగ్ చేసుకుందాం, మన యొక్క భావాన్ని పోలీసులకి తెలుపుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే, ఈ రోజున ఒక చిన్న ఊరిలో మధురపూడిలో ఒక కుర్రోడికి జరిగిన దాడి అహంకారపూరితమైన దాడి. మామూలుగా ఇలా కొట్టేస్తే సరే, ఒక అహంకారపూరితంగా కొట్టి స్తంభాలు కట్టేయడం అంటే అసలు ఎక్కడున్నాం మనం? ఈ భారతదేశంలో ఉన్నావా? ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నావా? ఏంటి కండకావరం? నేను చెప్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఇలాగే ఉపేక్షిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. మా మీద భారతదేశంలో కులతత్వ మతతత్వ పార్టీలు వచ్చిన తర్వాత దాడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయినా మేము సహిస్తా ఉన్నాం. శాంతియుతమైన బాటలో మేము మా యొక్క విచారం వ్యక్తం చేస్తున్నాం, మా ఆందోళన తెలియపరుస్తున్నాం. దీన్ని మీరు లోకుగా తీసుకుంటా ఉన్నారు. ఆ ఏళ్ళదేముంది, ఎలక్షన్లో 2000 పడేస్తే 7 ఓటు వేస్తారన్న కండ కారం పట్టేసి ఉంది మీకు.
మాకు తెలుసు మీ ఒక్కరే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఈ 4 పార్టీలు కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు. ఏ సమస్యల మీద కూడా ఈ పార్టీలు మన దగ్గరకు వచ్చి మనకి సంఘీభావం తెలియజేయట్లేదు. పైగా మనకున్న స్కీముల్ని, మనకున్నటువంటి హక్కుల్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మొన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చదువుకునే హక్కు తీసేశాడు. మేమందరం కూడా, నేను చదువుకున్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్నాను. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నాశనం చేసి 77 జీవోతో పీజీలకి ఫీజు రియంబర్స్మెంట్ వద్దని చెప్పి ఆయన మనల్ని చదువుకోకుండా చేశాడు. ఈయనన్నాడు మేము వచ్చిన వెంటనే ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం 6 నెలలు. మార్చి వస్తే మళ్ళీ భయ వస్తే 2 నెలలు అవుతుంది. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కాదు కదా, ఎస్సీలకి రద్దు చేసినటువంటి 25 పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా మరి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా పునరుద్ధరించలేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటుంటే ఈ దళితుల మీద ఈ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ పాముల శ్రీలని స్తంభానికి వేసి కొడితే స్తంభానికి గట్టిగా కొడితే దీన్ని ఖండించడానికి ఒక్క ఎమ్మెల్యే రాడు, ఒక అధికారి ఎమ్మెల్యే రాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు రాడు. కానీ కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్నవాడు హత్య జరిగితే ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం అధికార బలంతో ఆ కాపుల్ని కారుతో తొక్కించి చంపేస్తే హోమ్ మినిస్టర్ పరిగెట్టుకుని వెళ్ళింది. ఎవరు వెళ్ళారు? హోమ్ మినిస్టర్ పట్టుకెళ్ళింది. ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కందుకూరు వెళ్ళాడు. ఇక్కడి నుంచి కోరుకోట నుంచి పాత మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. మరి ఇక్కడ గాడాల్లో ఈ అబ్బాయిని కొడితే ఒక్కడన్నా వచ్చారా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్కల గుండెలోనూ కూడా ఈ విషయం ఉండిపోవాలి. ఈ దేశంలో 2వ తరగతి పౌరుల కింద మనల్ని చూస్తున్నారు అని. అదే మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం, తిరుమల సత్య లక్ష్మీనాయుడు చనిపోతే ఆ లావుడికి 2 ఎకరాలు, ఆ ఇద్దరు కొడుకులకి 4 ఎకరాలు, ఆ లావుడికి 5 లక్షలు, కొడుకులు ఇద్దరికి చెరుకొక 5 లక్షలు, 15 లక్షలు. 6 ఎకరాల పొలం, 15 లక్షల క్యాష్. చట్టంలో లేదు. కానీ ఇక్కడ దళిత సోదరుడు పాముల శ్రీనివాస్ ని కొడితే చట్టం ప్రకారం 50,000 ఇవ్వాలి, 10 రోజుల రేషన్ ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి, 1 ఎకరం పొలం ఇవ్వాలి. ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదండి. ఎంఆర్ఓ కాదు, సిఐ కాదు, డిఎస్పీ కాదు, ఎస్పీ కాదు, ఎవరు కూడా పాముల శ్రీని పరామర్శించడానికి రాలేదు. మీకు అర్థమవుతున్నాయా పార్టీల యొక్క మనస్తత్వాలు? అర్థం అవుతుందా? ఇది మనల్ని
వాళ్ళు చూస్తున్నటువంటి విధానం. ఆడంటాడు అక్కడ రఘురామకృష్ణరాజు అన్నవాడు చర్చిలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేస్తాడంట. ఇది బాబు గారు సొమ్మైనట్టు. ఎవడైనా ఈ సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేయి, దమ్ముంటే చూస్తాం, మా సత్తా ఏంటో చూపెడతాం. అరే ఎప్పుడైనా ఈ అసెంబ్లీలో ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎంత దారుణంగా చూడబడుతున్నారు, దీని మీద ఎప్పుడైనా చర్చ చేశారా? అది అమ్మ తెలుగుదేశం ఛానళ్ళు ఆ సాంబడు అని ఒకడు ఉంటాడు TV5లో, తెలుసా సాంబడు? ఇంకోటి ఉంటాడు, ఆడెవడు TV5లోనే ఉంటాడు, ఆడి పేరేంటి? మూర్తిగాడు. ఆ తర్వాత ABL-లో ఉంటాడు ఇంకోడు, రాధాకృష్ణ గారు ఏమో ఎడిటరు, కృష్ణగాడు అని ఉంటాడు ఇంకోడు. వీళ్ళు ఈ కూటమి రాకముందు ప్రతిరోజు ముసలి కన్నీరు కారుతూ ఉండేవారు దళితుల గురించి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, చీరాల కిరణ్ కుమార్ దగ్గర నుంచి, సీతానగరం శిరోమండలం గురించి, ప్రతి ఒక్కదాని గురించి తెలుగుదేశం వాళ్ళు ముసలి కన్నీరే, ఈ ఛానల్లో ముసలి కన్నీరే. ఏమైపోయారు వీళ్ళందరూ? లేరు కదన్నా. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? సిగ్గు లేదారా TV5 ABN వాళ్ళకి? నేను అడుగుతా ఉన్నాను. ఈ TV5 చైర్మన్ అతనికి ఎంత కండకవరం అంటే, TV5 యొక్క అధినేత బిఆర్ నాయుడు అంట. వాడికి ఎంత కండకవరం అంటే, వాడు అంటాడు దళితులకంట దళిత ఊళ్ళో దళిత గ్రామాల్లోకి వచ్చి హిందూ దేవాలయాలు కట్టిస్తాడట. ఎవడలా నీకు ఇచ్చింది అధికారం అంటే? ఆడి ఉద్దేశం ఏంటంటే దళితులందరూ కూడా తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోతున్నారు, పట్టణంలో ఉన్న గుడులకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి దేవాలయాలు కట్టి ఇక్కడే ఉంచాలి, వీళ్ళని బయట గుళ్ళకి రానివద్దని ఒక నికృష్టపు ఆలోచన చేస్తే ఇచ్చారు గట్టిగా. దమ్ముండే ఒక్క గ్రామంలో కట్టు, నువ్వు దమ్ముంటే ఒక్క గ్రామంలో. అంత విషపూరితమైనగా ఉంటున్నారు వీళ్ళందరూ. ఈ యొక్క నాయకులందరూ ఇంత విషపూరితంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి. ఇక్కడికి వచ్చారు అందరం. ఒక 5 నిమిషాలు రోడ్డు బ్లాక్ చేయకండి. మనం పోలీసుల దగ్గర రోడ్ బ్లాక్ చేయమని చెప్పి పర్మిషన్ తీసుకున్నాం. మీరు బ్లాక్ చేయకండి, 1 నిమిషం బయటకు వచ్చేయండి. మన స్పీడ్ ట్రైన్లో బ్లాక్ చేద్దాం. నేను కూడా ఉంటాను, రండి. వచ్చేయండి, ఒక్కసారి ఆపండి. అరసన్న వస్తాడు, అప్పుడు బ్లాక్ చేద్దాం. నేను చెప్తాను, ఇంకా అయిపోలేదు, సినిమా ఇంకా ఉంది, రండి. కోరుకొండ పోలీసుల సినిమా ఇంకా ఉంది, చెప్తాను. నేను వస్తే ఎస్సీలందరికీ లోన్లు ఇస్తాను. ఏవయ్యా, ఎవరికి ఇచ్చావయ్యా చంద్రబాబు? ఒక్క లోన్ ఇచ్చావా? ఎవరికైనా ఇచ్చావా? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చేసావా? ఒక్క లోన్ ఇవ్వలేదు. ఎన్ఎఫ్ ఇచ్చావా? ఒకరికి కూడా లోన్ ఇవ్వలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి? ఆగనే స్వాగతం సార్. మన స్కీముల గురించి మాట్లాడు. లాస్ట్ గవర్నమెంట్ లో 17 మెడికల్ కాలేజీలు పెట్టి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి దాంట్లో సగం సీట్లు వైఎస్ఆర్సీపీ అమ్ముకుంది. ఇప్పుడు అన్ని సీట్లు కూడా అమ్ముకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మనం పార్టీలకు అతీతంగా మనందరం కూడా ఐకమత్యంతో పోరాటానికి వెళ్ళాలి. ఈ రోజున సెప్టెంబర్ 30వ తారీఖున గొడవ జరిగితే ఈ రోజున తారీఖు ఎంతండి? 26 అక్టోబర్, అంటే 27 రోజులు అయింది. ఇదే